హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఏ పిండి కూడా మనం నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే చేసుకునే క్రిస్పీ వడలు. ఈ వడలు వచ్చేసి ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవే వడలు మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అంత ఈజీ అనమాట అండ్ అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వడలకైతే ముందుగా అయితే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుము తీసుకోవాలి. ఈ వడలు వచ్చేసి పచ్చి కొబ్బరితోనే ప్రిపేర్ చేస్తే మంచి రుచి అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి ఈ పచ్చి కొబ్బరి తురుముని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వచ్చేసి 4 లేదా 5ని తీసుకోండి. అది కూడా స్పైసీగా అంటే కొన్ని కారం కూడా ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను. మీడియంగా ఉందన్నమాట కారం ఇందులో. దీంతోపాటు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్క వచ్చేసి కొంచెం తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇది గ్రైండ్ అవ్వలేదనుకోండి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వాటర్ ఇందులోకి తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ వాటర్ వచ్చేసి మనం 1 కప్ వచ్చేసి కొబ్బరి తీసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, దానికి 1 కప్పు దాంతోపాటు కొంచెం ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే ఇందులోకి తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ అనమాట. అంటే 1 కప్పు దాంతోపాటు పావు కప్పు తీసుకోండి. ఈ నీళ్ళలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, ఈ మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే పెట్టాలి, హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు అయితే పొడి బియ్యం పిండిని తీసుకోండి. నేను 1 కప్పు పొడి బియ్యం పిండి, 1 కప్పు కొబ్బరి తురుము, దీంతోపాటు వాటర్ మెజర్మెంట్ కూడా చెప్పాను కదా, సో దీంతో కరెక్ట్గా మీరు తీసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి కంటిన్యూస్గా ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎవరైనా ఫ్రెండ్స్, చుట్టాలు, గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్గా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేయండి. వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారండి. అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే సరిపోతుంది. పిండి మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టి కలిపేసిన తర్వాత మనం పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కాస్త దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. కొంచెం వేడి ఉందనగానే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని దీంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీగా తీసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ కలిపిన తర్వాత పిండి ముద్దని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా ఈ వడలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు చేతులకు ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజ్ వచ్చేసి మనం పూరి పిండికి తీసుకుంటాం కదా, సో పూరి ప్రిపేర్ చేయడానికి ఎంత సైజ్ అయితే తీసుకుంటామో అదే సైజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మందంగా లేకుండా చూసుకోండి. ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి. మీరు ఎంత అయినా పల్చగా దీన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేస్తే మనకి వడలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడ అన్నిటిని నేను ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. చూడండి, నేను ఇక్కడ మందం ఎంత పల్చగా ఎంత మందంగా ఉందని చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి తీసేసుకోవాలి. మనం ఎన్నైనా ఇందులోకి ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. ఒకదానికొకటి అయితే అస్సలు అంటుకుపోవు, ఈజీగా వచ్చేస్తాయి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, ఇవి వచ్చేసి పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయి. సో పిండి కలిపేటప్పుడే కరెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ వడలో వచ్చేసి ఏ కాంబినేషన్ చట్నీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలానే మీరు సర్వ్ చేసుకోవచ్చు. మంచి రుచిగా టేస్టీగా వచ్చేస్తాయి. చూడండి, నేను ఇక్కడ చూస్తున్నాను కదా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా కనిపిస్తున్నాయి కదా. మరి ఈసారి ఏ పిండి కూడా మీరు నానపెట్టకుండా ఈ విధంగా మీరు పచ్చి కొబ్బరితో ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.